పిల్లలు ఈరోజు పిల్లల పట్ల దేవునికున్న ప్రేమను చూద్దాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే, ప్రజలు తమ పిల్లలను తమ చేతులతోటి వారిని ఆశీర్వదించాలని, ప్రార్థించాలని ఆయన యొద్దకు తీసుకొని వస్తారు. ఆ కాలంలో పిల్లలకు పెద్దగా సామాజికంగా ప్రాముఖ్యతనిచ్చేవారు కాదు. కానీ తల్లిదండ్రులు యేసు యొక్క దైవిక శక్తిని మరియు ప్రేమను నమ్మి వారిని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఆయన శిష్యులు దీన్ని చూశారు. ప్రజలు దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు కనుక తీసుకొచ్చిన వారిని గద్దించి వారిని దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు యేసయ్య, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వారిని ఎద్దుకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారిని హత్తుకొని వారి మీద చేతులుంచి దీవించాడు. పిల్లలకు సమాజంలో పెద్దగా గుర్తింపు విలువ లేకపోయినా యేసయ్య చూసారా, వారిని ప్రేమించాడు, స్వీకరించాడు, తన సమయాన్ని వారి కోసం కేటాయించాడు. పిల్లలు తమ తల్లిదండ్రులపై ఎలా సంపూర్ణంగా ఆధారపడతారో అలాగే అందరూ దేవునిపైన ఆధారపడాలని, విశ్వాసం ఉంచాలని దేవుడు యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుని దృష్టిలో ఎవ్వరూ తక్కువ కాదు, అందరూ ఆయన దృష్టిలో చిన్నపిల్లలే. సంఘంలో మరియు సమాజంలో పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలని యేసయ్య చెప్పారు. పిల్లల్లో అహంకారం ఉండదు, వారు తమ తోటి వారితోటి కలిసిమెలిసి ఉంటారు. అలాగే అందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అహంకారం లేకుండా చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగి ఉండాలని యేసయ్య చెప్తారన్నమాట. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రియమైన దేవా, నీ మార్గంలో జీవించడం ద్వారా ఎదగడానికి మాకు సహాయం చేయండి. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని దీవించినందుకు నీకు కృతజ్ఞతలు. మీరు మీ రాజ్యము మాదే అన్నారు. ఎంతో అందమైన రాజ్యం మాకు వారసత్వంగా ఇచ్చారు. మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.